మీరు పట్టుకోవడం కోసం పర్లేదు కనిపించరండి పట్టుకున్నారు అలా మీరు మైక్ పట్టుకోకూడదండి మీ మాట్లాడినప్పుడు మైక్ పట్టుకోకూడదు అతను పట్టుకోకూడదు జెండా బాబు పట్టుకోండి చెప్తాను పట్టుకోండి ఎస్కేఎం సంయుక్త కమిటీ పార్వతీపురం మన్యం జిల్లా కన్వీనర్ ను ఈరోజు నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాల మీద గత 10 ఏళ్లుగా పోరాటంలో చేస్తున్న భాగంగా
అన్ని రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వ విధాలు ప్రధానికి అందరికీ నష్టం చేకూర్చుంది కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న భాగంగా ఈ నెల 26వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిపి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పాలకొండ నుండి సీతానగరం వరకు బైక్ ర్యాలీ ద్వారా నవంబర్ 26వ తేదీ జరిగేటటువంటి జిల్లా కేంద్రాలు జరిగినటువంటి పోరాటాలు సమాయత్తం చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీని ప్రారంభిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర ఇంతవరకు కూడా చట్టం చేయలేదు. అలాగే రైతులకు కూడా రిటైర్మెంట్ అనేది ఉంటది కాబట్టి రైతాంగానికి కూడా 60 ఏళ్ళు దాటిపోయాక పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కార్మికులకు సంబంధించి 4 రకాల లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. ఆ 4 రకాల లేబర్ కోడ్లు కూడా కార్మికుల యొక్క జీవితాలు నాశనం చేస్తాయి కాబట్టి వెంటనే 4 లేబర్ కోడ్లు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అలాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశాలు, అలాగే ఇతర ప్రైవేట్ రంగాల్లో పనిచేసినటువంటి, అలాగే ప్రభుత్వ రంగాల్లో అవుట్ సోర్సింగ్ పనిచేసినటువంటి కార్మికులు అంతమందికి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు, అలాగే ఆటో వర్కర్స్, అలాగే రవాణా రంగంలో ఉంటే వాళ్ళంతమందికి కూడా సంక్షేమ పథకం గ్యారంటీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏవైతే ఇప్పుడు ప్రభుత్వ రంగాలుగా LIC గాని ఇతరత్ర కంపెనీలు గాని ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికి చూస్తూ చాలా వరకు ప్రైవేట్ రంగంలోకి పంపించేసింది. కాబట్టి ఏ ప్రభుత్వ రంగాన్ని కూడా రద్దు చేయకుండా ప్రభుత్వ రంగాన్ని పెంచి పోషించేటటువంటి కార్యక్రమం తీసుకోవాలి. అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ముందుకు తెస్తుందో ప్రభుత్వ రంగమే ఉండాలి, ప్రైవేట్ రంగం రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఉపాధి హామీ కూలీలు ఉన్నారు, వాళ్ళకి 200 రోజులు పని దినాలు ఇవ్వాలని, కనీసం 600 రూపాయలు కూలీగా చెల్లించాలని చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా వస్తున్న రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో కూలి దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఉపాధి హామీ కూలీని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల, కార్మిక సంఘాల సమావేశం పిలుపు మేరకు పాలకొండ నుంచి సీతానగరం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి. మిత్రులు చెప్పారు ఎందుకోసం అనేది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి చెప్తూ వస్తున్న నేపథ్యంలో దాన్ని సెబీలో విలీనం చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థగా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వానికి ఉంది. అదే సందర్భంలో ఉత్తరాంధ్రలో ఉన్నట్టు పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఇచ్చి పనులు చేయించాలి. జంజావతి ఈ రోజు 45 సంవత్సరాలు దాటింది. ఇది ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. తోటపల్లి కాలువ, జంపరకోట ఆధునీకరణ, ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా ఉత్తరాంధ్రకు తలమానికమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా నిధులు ఇచ్చే పనులు పూర్తి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అందులో భాగంగానే గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని, కార్మికుల్ని చైతన్యం చేస్తూ ఈ బైక్ ర్యాలీ అనేది ప్రారంభించడం జరుగుతుంది. 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ధర్నాలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.
పదండి పదండి పదండి